టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు ఆయన అందజేశారు. నారా లోకేష్ వెంట ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్నారు. లోకేష్ అభ్యర్థిత్వాన్ని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రతిపాదించారు. చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు బలపరిచారు. లోకేష్ ఎమ్మెల్సీ పదవికి నారా లోకేష్ అన్ని విధాల అర్హుడు అన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడే లోకేష్ ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యల పట్ల కూడా అంతే నిబద్ధతతో ఉంటారన్నారు. లోకేష్ మొదటి నుంచి పార్టీ కార్యక్రమాల కోసం కష్టపడుతున్నారని, ఎమ్మెల్సీ పదవితో ఆయన బాధ్యతలు మరింత పెరిగాయన్నారు. సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ వేదికగా మారాలని బాలకృష్ణ అన్నారు. సమావేశం ఇక్కడ వెలగపూడిలో జరగడం, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన పట్టుదల, అకుంఠిత దీక్ష, సత్సంకల్పం, అలాగే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డీఏ వాళ్ళందరూ కూడా కష్టపడబట్టి ఒక అసెంబ్లీ సమావేశాలు ఇంత తొందరగా ఇక్కడ జరగడం జరిగింది. ఒక పిలుపు మేరకు ప్రపంచంలోనే ఎక్కడ జరిగిన రీతిలో ఈ యొక్క నిర్మాణం కోసం తమ భూముల్ని కూలింగ్లో దానం చేసిన రైతులందరూ కూడా ఈ సందర్భంగా నాకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇలా ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం వల్ల ఇవాళ ఆయన కార్యకర్తలకు, అటు పార్టీకి కూడా అవిన్య విధేయతలతో ఆయన చేస్తున్న కృషి సేవకు గుర్తించి ఆయనకి ఇవ్వడం అన్నది